హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు MS4 వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి పెద్దాపూర్ బోనాల జాతర ఫస్ట్ డే ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించడం జరుగుతుంది. కావున మీరంతా ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి కామెంట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతర ఉత్సవాలకైతే మొదటి రోజు ఘట్టం అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. మొదటి రోజు ఉత్సవాలలో భాగంగా ఉదయం ఉత్సవమూర్తులను అయితే పెద్దాపూర్ గ్రామం నుంచి వెళ్ళి ఇబ్రహీంపట్నం మండలం ఎర్దని గ్రామంలో ఉన్నటువంటి గోదావరి నదికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడ స్వామివారి ఉత్సవమూర్తులను జలాలతో అభిషేకించుకొని అక్కడ నుండి జలాలను తీసుకొని వచ్చి గ్రామ చివరిలో ఉన్నటువంటి శివాలయంలోన అభిషేకించి ఆ జలాలను తీసుకుని స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మంగళహారతులతోనైతే మహిళలు పెద్ద ఎత్తున పట్టాభిషేకం కట్టారు స్వామివారికి. గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి స్వామివారిని తీసుకెళ్లి అనంతరం రాత్రిపూటనైతే స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా ఒగ్గు కళాకారుల డోలు చప్పుల మధ్యనైతే స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కాముని పౌర్ణమి తర్వాత అంటే హోలీ పండగ తర్వాత వచ్చేటువంటి ఆదివారం రోజునైతే ఈ పెద్దాపూర్ గ్రామంలో లక్షల మందితోటైతే బోనాలను స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణలు 5 ప్రదక్షిణలతోటైతే జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందుకోసం ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇలా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి పెద్దాపూర్ గ్రామానికి చేరుకొని భక్తి శ్రద్ధలతో బోనాలను వంట చేసుకొని స్వామివారికి ఈ బోనాలను అయితే తీయడం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత సుమారు 2 గంటల పాటు గుడి చుట్టూ లక్షలాది మంది ఆధ్వర్యంలో బోనాలను అయితే స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. చంద్రపట్నం